ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవి వాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. మనం చదువుకున్న భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, 28, 29 చదువుకుందాం. కాబట్టి అందరూ కలిసి చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేయవలెను. తాక విమోచింపువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 కూడా చదువుకోండి. ఇందువలననే మీలో అనేకులు రోగులను బలహీనలై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మరొక భాగం చదువుకుందాం. 95వ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 95వ కీర్తన 8వ వచనం చదవండి. మీ హృదయమును కఠినపరచుకొనకుడి. దినమునందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన నామమును బట్టి దేవా, మేము కలిసి నిన్ను ఆరాధించటానికి మీరు చూపిన నీ మహాప్రేమను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చిన వాక్య భాగమును బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. 95వ కీర్తనలో నుండి దుర్గము, ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గమనే ఆత్మీయమైన సత్యాలు మేము చూస్తూ వచ్చాం. భక్తుడు తాను ఏ విధముగా దేవా నిన్ను ఘనపరుస్తున్నాడు, తనతో కూడా అందరూ కూడి నాతో కూడా మీరు దేవుని ఆరాధించాలని రండి అని ఆహ్వానమిస్తున్నట్లుగా లేఖనములలో మేము చూస్తూ వచ్చాం. ఈ కడవరి దినాలలో మమ్మలను కూడా ఆహ్వానించినట్లుగా దేవా మేము లేఖనములో చూస్తూ వచ్చాం. మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమనే మాటను బట్టి చూస్తే నిజముగా ప్రభా నన్ను కూడా ఆహ్వానించినట్లుగానే, నన్ను కూడా నీవు రక్షించినట్లుగానే, నేను కూడా నీ ప్రజలలో లెక్కించబడినట్లుగానే, నేను కూడా నువ్వు మేపుచున్న గొర్రెల వలె ఉన్నాననేటువంటి
ఆత్మీయమైన సత్యాన్ని కూడా బయలుపరుస్తూ వచ్చావు. అందుకే ప్రభా, నీవు నా కొరకి లోకానికి వచ్చి నా నిమిత్తమై చేసిన గొప్ప విమోచన కార్యము ద్వారా నా పాపములన్నీ కూడా సంపూర్ణంగా పరిహరించి, దేవా, నాకు కూడా మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. అంతేకాదు ప్రభా, నీవు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అందుకే నాకు ఆశ్రయం అన్ని వేళలా అన్ని సమయాలలో నీవే నాకు ఆశ్రయముగా ఉంటూ దుర్గముగా ఉంటూ అపాయములు ప్రమాదాలలో నీవెంతో కృపనిస్తున్న విధానమును బట్టి, అందుకే ప్రభా, నీవు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడవని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, నీవు నిజముగా నా ప్రాణదుర్గం, నా ప్రాణాన్ని కాపాడిన దేవుడవు. నా ప్రాణమును కాపాడుట కొరకై నీ ప్రాణాన్ని నాకు బదులుగా సిలువలో అర్పించావని, నా ప్రాణమును బ్రతికించావని తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అందుకే ప్రభా, నీవు నాకు ప్రాణదుర్గమై ఉన్న దేవుడవై ఉన్నావని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, అంతేకాదు నీ నామమును బట్టి నాకు బలమైన ఆశ్రయ దుర్గముగా ఉన్నావని కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. పలు సమయాల్లో ఆత్మీయ జీవితాల్లో వస్తున్నటువంటి అనేకమైన బలహీనతలలో మీరే నాకు చాలిన దేవుడవై, బలహీనతల్లో బలమిస్తూ కృంగిన వేళలో లేవనెత్తుతూ తండ్రి, ఈ దినం వరకు కూడా నాకు బలమైన ఆశ్రయ దుర్గముగా ఉండి నా పక్షముగా చేసిన కార్యాలు బట్టి ప్రభువా, నిన్ను ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇంకా ప్రభా, నువ్వు నా జీవితంలో నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. అనుదినము నన్ను విడవక నిన్ను విడువను ఎడబాయను అని నీ సెలవిచ్చిన వాగ్దాన ప్రకారముగా ప్రభువా, నన్ను ఏమాత్రము విడవక అనుక్షణము అన్ని సమయాలలో అన్ని వేళల కూడా నిత్యము నీవు నాతో ఉంటూ ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవా, స్తోత్రాలు. ఎంత ఘనమైన కార్యములు చేశావు, ఎన్ని గొప్ప కార్యములు చేశావు తండ్రి. అందుకొరకై నేను కూడా నీ ప్రజల మధ్యలో చేరి హృదయమారా నిన్ను ఆరాధించే కృపను నీవు నాకు ఇచ్చావు. నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మరలా మేమంతా కలిసి మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మేము అమూల్యమైన నీ వాక్యము చేత మరలా మేము దర్శించబడి సంధించబడి ఆత్మీయ జీవితాల్లో ఎక్కడ కూడా మేము బలహీనులము కాకుండా మమ్మలను బలపరుచుట కొరకై మీరు సహాయము చేసే దేవుడు కనుక నీ వాక్యము చేత మాతో నాతందరితో మాట్లాడమని సహాయమును కోరుతూ, అయోగ్యదాసుడను నన్ను నీ ఆత్మతో నింపి బలపరచమని నీ సన్నిధిని కోరుతూ చేసిన ఉపకారమును కొరకు స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 95వ కీర్తనలో 2వ భాగం 2వ భాగములు అంటున్నాడు కదా. మొదటి భాగములో ఆరాధించడానికి నేర్పిస్తూ వచ్చాడు. అయితే 2వ భాగములో ఆరాధనలో ఉన్నటువంటి శ్రేష్టతను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాలు ఈ భాగములో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చదువుకుందాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటున్నారో ఈ భాగములో 8వ వచనములో మనము చదివితే మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చదవండి ఒక 8వ వచనాన్ని. అరణ్యమందు మెరీబా యొద్ద
మీరు కఠినపరచుకొనున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకుడి. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధముగా వారి హృదయాలను కఠినపరచుకున్నారు. వారు మాటి మాటికి దేవుని శోధిస్తూ వచ్చారు. అన్ని సమయాల్లో కూడా దేవుని మాట వినక ఆయనను శోధిస్తూ వచ్చారు. కాబట్టి మీరు అలాగూ కఠినపరుచుకొనకూడదు, మీరు అలాగూ వారి వలె శోధింపకూడదని ఈ దినాల్లో మనలను కూడా హెచ్చరిస్తున్నాడు. అంటే వారు అన్ని పరిస్థితుల్లో కూడా హృదయాలను కఠినము చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ దినాలలో మనము చేసే ఆరాధన కానీ, మనము చేసే ప్రార్థనలు కానీ దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే శోధించబడనట్లుగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడు. అంటే మనం ఆత్మీయ జీవితాల్లో పలుమార్లు కూడా మనము అన్ని పరిస్థితుల్లో శోధిస్తూనే ఉన్నట్లు మనము శోధించకూడదని దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు కూడా శోధిస్తూ వచ్చారు. అందుకొరకే బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చదువుకుందాం. వారు ఎలా శోధిస్తూ వచ్చారో కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయములో 7వ వచనం మనం చదువుకుందాం. 7వ వచనం మనం చదవండి. ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేరు పెట్టారంట. అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వానికి మస్సా, రెండవది మెరీబానికి అర్థం ఏంటంటే మస్సా అనగా విరోధము, మెరీబనగా శోధన. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రదేశములో వారు దేవుని ఎంతగానో శోధిస్తూ వచ్చారు. మాటికి ఆయనను శోధించి మాటికి ఆయనకు విరోధముగా వారు ప్రవర్తించారు. కాబట్టి అలాంటి వారిని దేవుడు వారి శోధనలోను వారి తిరుగుబాటులోను వారిని ఎంతో దేవుడు కఠినముగా వారితో మాట్లాడుతున్నారు. అందుకొరకే మనం చూసినటువంటి భాగములో అదే సందర్భాన్ని చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనములో కూడా చూస్తే అక్కడ కూడా వారు శోధించినట్లుగా మనము చదవన మాటను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 13వ వచనం. మెరీబా జలముల వలెను, ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. కాబట్టి ఆ భాగములో కూడా చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరలా సణుగుతూ వచ్చారు. అక్కడ మోషే కూడా వీరిని బట్టి ఆ బండతో మాట్లాడమన్నాడు. ఇక్కడ బండను 2 మార్లు కొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి సందర్భాలలో దేవుడు వారి మధ్య చేసినటువంటి అద్భుతమైన కార్యాలు వారు మరచి వారు ఎన్నెన్నో విధాలుగా, ఎన్ని సంవత్సరాలంట, 40 సంవత్సరములు మనం చూసిన భాగములోనే 9వ వచనములో వారు 40 సంవత్సరములు, వారు 40 ఏండ్లు ఆ తరము వారి వలన
నేను విసిగిపోయానని 95వ కీర్తన 10వ వచనములో సెలవిస్తున్నాడు. 40 సంవత్సరాలంట అరణ్య ప్రదేశములో దేవుడు వారి చేసినటువంటి కార్యాలు బట్టి అంట నేను విసిగిపోయాను, వారి హృదయాలు తప్పిపోయాయి అని, వారి మార్గాలు తప్పిపోయాయని దేవుడు ఈ భాగములో కూడా మాట్లాడుతూ వచ్చారు. చదవండి 95వ కీర్తన 10వ వచనం. చూడండి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన విసిగిపోయాడంట. దేవుడు వారి మాటల వలన, వారు చేసిన క్రియల వలన, వారి తిరుగుబాటు వలన దేవుడు ఆ 40 ఏండ్లు కాలము విసిగిపోయాడు. తర్వాత వారి హృదయమున తప్పిపోయారంట. వారు ఎక్కడంటే హృదయములో తప్పిపోయారు. ఎందుకనగా హృదయమారా దేవుని ఆరాధించాలి, హృదయమారా దేవుని ఘనపరచాలి. ఎందుకనగా ఆయన చేసిన కార్యాలు ఎంత ఉన్నతమైనవి. ఐగుప్తు దేశములో వారు కఠిన దాస్యత్వములో మ్రగ్గిపోతున్నప్పుడు ఆ కఠిన దాస్యత్వము నుండి దేవుడు వారిని మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చి అరణ్య ప్రదేశములో వారిని 40 ఏండ్లు వారికి ఏమీ కొరత లేకుండా, లోటు లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి వారిని పోషిస్తున్నా కానీ వారు అవి మరిచారు. హృదయాలలో నుండి దేవుని తప్పిపోయారు. వారంట 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, వారు కాలు వాయలేదు, వారి చెప్పుల వారు కూడా తెగిపోలేదంట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయములో ఆ మాటలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ వారు చేసిన కార్యం ఏంటంటే 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయములు తప్పిపోయిన ప్రజలని దేవుడు గ్రహించాడు. కనుక ప్రియులారా, కృతజ్ఞులై దేవుని వారు ఎంతో ఆరాధించాలి. దేవుని ఎంతో ఘనపరచవలసిన వారు దేవుని ఘనపరచలేదు, కానీ దేవునిపై వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు కాబట్టి విసికించారు. అయితే ఈ తరము వారిలో మనము ఎలా ఉంటున్నాం? ఇశ్రాయేలు ప్రజల కంటే మనమేమీ మంచివాళ్ళము కాదు. ఇశ్రాయేలు ప్రజల కంటే మనమేమీ నీతిమంతులుగా ఎంచబడటం లేదు. ఎందుకంటే మనము కూడా చేసేటువంటి మన ప్రార్థనలు, మన ఆరాధనలు దేవునికి ఇంపైన విధానములో కనిపించటం లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఆ తరము వారు ఎలా ఉన్నారో ఈ తరములో ఉన్న ప్రభు రక్తములో కడుగబడి విమోచించబడిన వారి యొక్క ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ దేవునికి ఇష్టమైన రీతిలో లేనట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఎలా ఉన్నాయో మన దేవుని వాక్యంలో చదువుకుందాం. కొత్త నిబంధనలో పౌలు గారు తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ తరములో ఉన్న విశ్వాసులు, ఆ తరములో ఉన్నటువంటి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, వారు దేవుని ఆరాధించలేదు, మాటి మాటికి విసిగించారు, మాటి మాటికి శోధించారు. అలా వారు చేసి తప్పిపోయారు. వారు కానాను దేశంలోనికి ప్రవేశించకుండా పోతానికి కారణం ఏంటంటే వారి తిరుగుబాటు, వారి అవిధేయత, వారు చేసినటువంటి విసిగించినటువంటి విధానమును బట్టి వారు కానాను దేశంలో ప్రవేశించరు. అయితే ఈ తరము వారిలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పౌలు గారు ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకరు. చూడండి ఏ విధంగా ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడో. రోమా 2వ అధ్యాయం 5వ వచనం.
చదవండి. నీ కాఠిన్యమును మార్పు నొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పునందు నీవు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను చూసారా ఈ భాగములు అంటున్నాడు కదా పౌలు గారు అంటున్నాడు. ఇంకా 4వ చదివితే మనకు చాలా అర్థమవుతుంది. 4వ వచనం చదవండి. చూడండి. లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నటువంటి తరం. ఈ దినాలలో దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన సహనమును ఎలా ఉన్నారంటే తృణీకరిస్తున్నాం. మనం ఏ విధముగా చేసినా ఎలా ఉన్నా కానీ మనలను మనము సమర్థించుకుంటున్నాం. మనలను మనము అన్ని విధాల అన్ని పరిస్థితుల్లో కూడా సమర్థించుకొని దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును ఏం చేస్తున్నామంట తృణీకరిస్తూ ఉన్నాం. అందుకొరకు 5వ వచనంలో ఏమన్నాడంటే చదవండి. 5 కూడా ఏంటంటది నీ కాఠిన్యము అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా వారు తప్పిపోయారో వారు పొరబడ్డారో ఆ రీతిగానే ఈ దినములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎలా ఉన్నారా నీ కాఠిన్యమును చూడండి మార్పు పొందని నీ హృదయమును మార్పు లేనటువంటి హృదయం కాఠిన్యము కలిగిన హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పునందు నీకు కనుక ప్రియులారా దినాలలో మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు ఏంటంటే మన ఆత్మీయ జీవితాల్లో మనము ఎలా ఉంటున్నామో మన హృదయాలు కూడా కఠినము కానీ దేవునికి కనిపిస్తూ ఉన్నాయి. మనం చేసేటువంటి ప్రార్థనలు మనము చేసేటువంటి ఆరాధనలు దేవునికి ఎలా ఉన్నాయంటే ఆయనకు ఇష్టము లేని రీతిలో ఉన్నవి కాబట్టి మనల్ని కూడా హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితాల్లో ఎక్కడెక్కడే విషయాలలో పొరబడుతున్నామో హృదయం ఎక్కడ కఠిన్యము చేసుకుంటున్నామో దాని విషయాల్లో మనం కూడా సంపూర్ణంగా ప్రభువుతోటి సమాధాన పడాలని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక మాట చదువుకుందాం. చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:14 వచనం. చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల లోకము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొని నేడు అనేటువంటి ఈ దినాలు అంటున్నాడు కదా ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఆత్మీయ జీవితాలలో మనం ఎలా ఉంటున్నామంటే పాపము వలన కలుగు భ్రమ. పిల్లరా పాపం ఏం చేస్తుందంటే భ్రమ కలిగిస్తుంటుంది. పాపం వలన వచ్చేటువంటి భ్రమ వలన ఎక్కడ కూడా ఏ విషయాలలో కూడా పొరబడకుండా జాగ్రత్తగా ఉండటానికి పౌలపోస్తులుడు హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకే కాదు ఈ దినాల్లో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే పాపం వల్ల వచ్చు భ్రమ. కాబట్టి దాని వలన ఆ భ్రమ చేత
దేవునికి మాత్రము కూడా భయము లేకుండా జీవించడము కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకొని చక్కపడి దేవునితో సమాధానపడాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు. మరొక మాటను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 12:25 వచనం చదువుకుందాం. చూడండి ఆ మాట మళ్ళీ చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకొనుడి. చూడండి, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి విసర్జించు మనము తప్పించు. చూసారా, భూమి మీద ఉన్నటువంటి వారి మాటనే మీరు వినకుండా, మీరు వారి మాటలు వినకుండా తప్పిపోతే పరలోకమందున్న వస్తున్న దేవుని మాటను ఏమాత్రము కూడా మీరు దాన్ని ఎలా విసర్జించకుండా ఉంటారు అని ఈ భాగములో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇలా అందుకొరకై మనం కూడా దేవుని వాక్యము చేత ఈ భూమి మీద వస్తున్నటువంటి మాటల చేతనే దేవునికి సంపూర్ణంగా దీనులమై లోబడి ఇశ్రాయేలు ప్రజల వలె ఉండక, హృదయాలు కఠినము చేసుకొనక, హృదయములను శోధించక, అన్ని పరిస్థితులలో అన్ని వేళలా మనం చేసేటువంటి విజ్ఞాపన, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి ఆరాధన దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నది అని మనము మన హృదయాలు దేవునికి సంపూర్ణంగా ఆయనతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై మనం చూస్తూ వచ్చాం. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొనవలెను. అలా పరీక్షించుకొని ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలని దేవుని వాక్యములో తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయలాగా మౌనంగా ఒక్క నిమిషం మనము దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినట్లు మనం ఏమాత్రం కూడా తప్పిపోక, పొరబడక, మనస్సాక్షి మాట్లాడిన కొలది మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అన్ని సమయాలలో ఎలా ఉన్నాను, మన మాటలు, మన క్రియలు, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం చేసే ఆరాధనలు ఎలా ఉంటున్నాయో మన మనస్సాక్షి మనతో మాట్లాడిన కొలది ప్రభువుతోటి సమాధాన పడదాం. మనం చేసే ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందా, వింటున్న వారికి ఎలా అసభ్యకరంగా ఉంటుందా, వింటున్న వారికి బాధకరంగా ఉంటుందా, ఇవన్నీ కూడా మన మనస్సాక్షి మనతో మాట్లాడిన కొలది ప్రభువుతో సమాధాన పడదాం. ప్రభువా, నిజముగా నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు ఇశ్రాయేలు ప్రజల కంటే నేను అంత నీతిమంతుడను కాదయ్యా, క్షమించు. నా ఆలోచన, నా తలంపులు, నేను చేసే ప్రార్థన, ఆరాధన అవి ఎంతో నేను బాధపెట్టి దుఃఖపెట్టేవే కానీ నేను సంతోషపరచున్నట్లుగా నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. క్షమించు, కనికరించు తండ్రి అని క్షమాపణ కోరుతూ ప్రభు సన్నిధిలో ప్రభుతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందుదాం. మౌనంగా ఒక్క నిమిషం. తెలుసు మన మనస్సాక్షి మనతోనే మాట్లాడుతూ ఉంటుంది, కానీ మనము దానిని సమర్థించుకుంటూ ఉంటాం. అందుకే భూమి మీద పలుకుతున్న దేవుని సేవకులైన వారి మాటలే నిర్లక్ష్యం పెడితే కనపడని దేవుని మాటలు ఎలా మనము నిర్లక్ష్య పెట్టకుండా ఉంటాం. కనిపిస్తున్న సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాం? ఇవి మన మనస్సాక్షిని ఎంతో గర్దిస్తూ ఉంటాయి. మౌనముగా మనస్సులో ప్రభుతో సమాధాన పడదాం. ఒక్క నిమిషం. ప్రకటనలో ఎప్పటి వలె మంగళవారము
ప్రార్థన ఉంటుంది. రాత్రి 7 గంటలకు, తర్వాత 9కి ముగిస్తాం. గురువారము బైబిల్ స్టడీ ఉంటుంది. మరి అక్కగారు మరి రాణిమ సహోదరి శుక్రవారం 26వ తారీఖు ప్రత్యేకముగా మరి రాణిమ వారి గృహం దగ్గర ఉదయం 10 గంటలకు ప్రత్యేకముగా అందరూ రావచ్చు. ప్రత్యేకమైన కూడిక ఉంటుంది కాబట్టి అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ కూడా. తర్వాత గురువారం ఎప్పుడు వలె మరి బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం ఉదయం నుండి 8:30 నుండి 11:30 వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. తర్వాత ఎప్పుడు వలె ఆదివారం 8:30 గంటలకు ఆరాధన కూడిక ఉంటుంది. వచ్చే వారం సండే స్కూల్ కొరకై మరి ప్రశాంతి అలానే జెరూషా వారు సిద్ధపడతారు. ఈరోజు రాత్రి 7 గంటలకు సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. వీని మాతో కూడా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇంకొక మనం అందరూ ప్రార్థించండి. నంది వెలుగు రాణిమ్మ గారి వారి మరిది గారి కోటేశ్వరరావు తనకు ఆపరేషన్ చేయాలని మంగళ బుధవారాల్లో డాక్టర్ గారు చెప్పారు. సంఘం అందరూ కూడా ప్రార్థన చేయమని ప్రకటించమని కోరింది. కాబట్టి మీ ప్రార్థనలో మరి కోటేశ్వరరావు గారు ఆయన పేరు ఆపరేషన్లో ప్రభు సహాయపడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రభు కార్యం చేయలాగా తన కొరకు కూడా మీ సొంత ప్రార్థనలో ప్రార్థించాలని మనవి చేస్తున్నాం.